హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని గులాబీ పార్టీ పట్టుదలగా ఉంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీట్ను కోల్పోయింది. అందుకే ఈసారి చాలా సీరియస్గా గులాబీ బాస్ బైపోల్ పై ఫోకస్ పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫామ్ హౌస్ లో ఒకసారి పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. అలాగే ఇతర పార్టీల నుంచి జాయినింగ్స్ పై కూడా పార్టీ దృష్టి సారించింది. గులాబీ పార్టీ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముందు నుంచి దూకుడుగానే వ్యవహరిస్తోంది గులాబీ పార్టీ. పార్టీ టికెట్ కోసం చాలా మంది నేతలు ప్రయత్నించినా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతనే కేసీఆర్ ఖరారు చేశారు. సునీత విజయం కోసం అందరూ కృషి చేయాలి అని ఆదేశించారు ఆయన. కంటోన్మెంట్ సిట్టింగ్ సీటు కోల్పోవడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కంటోన్మెంట్ ఫలితం రిపీట్ కాకూడదు అనే పట్టుదలగా ఉంది. ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించిన గులాబీ పార్టీ ఒక్కో జిల్లా నేతలకు ఒక్కో డివిజన్ బాధ్యతలు అప్పగించింది. పక్కా గెలుపు ప్లాన్ తో ముందుకు సాగుతుంది గులాబీ పార్టీ నాయకత్వం. ఉప ఎన్నికలో పార్టీ ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు కేసీఆర్. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించే వ్యూహం రచిస్తున్నారు ఆయన. ప్రచారంలో ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దానిపై ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులతో కేసీఆర్ సమావేశమై చర్చించారు. ఈ క్రమంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక డివిజన్ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వారికి కేసీఆర్ వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం వార్ రూమ్ ను ఏర్పాటు చేసిన కారు పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. కేటీఆర్, హరీష్ రావులు ప్రచారమంతా వార్ రూమ్ నుండే పరిశీలిస్తూ ఉంటే కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుండి ఎప్పటికప్పుడు ఉప ఎన్నిక వ్యూహాలకు పదును పెడుతున్నారు. 100 మంది ఓటర్లకు ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టింది బీఆర్ఎస్. మైనార్టీ ఓట్లు కీలకంగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం నేతలతో పాటు బీజేపీ నేతలపైన దృష్టి పెట్టింది గులాబీ పార్టీ నాయకత్వం. ఇప్పటికే 2 పార్టీల నుండి నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం త్వరలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున గ్రేటర్ నేతలతో, ముఖ్యంగా సిటీ కార్పొరేటర్లతో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు బాధ్యతను కార్పొరేటర్లు తమ భుజాన వేసుకోవాలి అని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేటర్ సీట్లను గెలుచుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు అని కేటీఆర్ సూచించారు. సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ సీటు విజయాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గులాబీ బాస్ రాష్ట్ర నేతల్లో జోష్ నింపితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు. అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొని జూబ్లీహిల్స్ సీటును గులాబీ పార్టీ ఎలా కాపాడుకుంటుందో చూడాలి.